ఒంటరి మహిళపై టీడీపీ నేతలు దాడి. అనంతపూర్ రూరల్ మండలం పూలకుంట గ్రామంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఒంటరిగా నివసిస్తున్న మహిళను విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో నివాసం ఉంటున్న కవిత అనే మహిళపై బుధవారం కొంతమంది టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. కవిత భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన స్టోర్ డీలర్ శంకర్ రెడ్డి కవిత సోదరుడిపై మంగళవారం చేయి చేసుకున్నాడు. ఆ అంశంపై శంకర్ రెడ్డితో కవిత ఫోన్లో వాగ్వాదానికి దిగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆయన నాగిరెడ్డి, రామ తిరుపాల్ తదితరులతో కలిసి బుధవారం గ్రామ నడిబొడ్డున దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ స్వరాజ ఆసుపత్రిలో చేరారు. కాగా ఈ విషయంపై మంగళవారమే బాధితురాలు ఇటుకులపల్లి పోలీసులను ఆశ్రయించింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా దుప్పటి పంచాయతీ చేసి చేతులు దులుపుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులు ఎదుట వాపోయినని, అయినా కూడా పోలీసులు వినకుండా రాజీ చేసి పంపారని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం చేయాలని బాధితురాలు వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఇటుకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. For more videos, please subscribe our channel.